ఇందులో మొట్టమొదటి ఆరోపణ వీళ్ళు చేస్తూ ఉన్నది ఏంది? డిజిటల్ ఎవాల్యుయేషన్లో ఏదో జరిగిపోయిందని, ఫలితాలు తారుమారు చేశారనేది ఆరోపణ. అదే వీళ్ళు చేస్తూ ఉన్న మొట్టమొదటి ఆరోపణ. ఒక్కొక్క ఆరోపణ చెప్పుకుంటూ పోతున్నాను. డిజిటల్ ఎవాల్యుయేషన్లో ఏదో జరిగిపోయిందని, ఫలితాలు తారుమారు చేశారని ఆరోపణ. నేను అడుగుతా ఉన్నా, అసలు డిజిటల్ ఎవాల్యుయేషనే హైకోర్టు పక్కన పెట్టినప్పుడు, అసలు డిజిటల్ ఎవాల్యుయేషనే కన్సిడరేషన్లోకి తీసుకోనప్పుడు, హైకోర్టు ఆర్డర్ ప్రకారము మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత తుది ఫలితాలు ప్రకటించి ఆ తర్వాతనే ప్రక్రియ కొనసాగినప్పుడు అసలు డిజిటల్ ఎవాల్యుయేషన్ అనే మాట ఎందుకు వస్తూ ఉంది? సీరియస్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అసలు డిజిటల్ ఎవాల్యుయేషన్ కన్సిడరేషన్లోకి తీసుకున్నప్పుడు, హైకోర్టు ఆదేశాల మేరకు దాన్ని పక్కన పెట్టేసినప్పుడు, హైకోర్టు ఆదేశాల మేరకు ఫిజికల్ మాన్యువల్ ఎవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు ప్రకటించినప్పుడు, అసలు డిజిటల్ ఎవాల్యుయేషన్ కన్సిడరేషన్లోనే లేనప్పుడు డిజిటల్ ఎవాల్యుయేషన్ అనే మాట ఎందుకు వస్తూ ఉంది? దిస్ ఇస్ నెంబర్ 1 పాయింట్. రెండో పాయింట్, రెండో ఆరోపణ, గ్రూప్ 1 ఎవాల్యుయేషన్కు సంబంధించి హాయ్లాండ్లో ఏదో జరిగిపోయింది, అదే పనిగా ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది హాయ్లాండ్ అంట, ఆ హాయ్లాండ్లో ఏదేదో జరిగిపోయిందని పదే పదే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది రెండో ఆరోపణ. హాయ్లాండ్లో జరిగిన ప్రక్రియకి ఫైనల్ ఎవాల్యుయేషన్ అండ్ సెలెక్షన్కి ఏ విధంగానూ బేరింగ్ లేదు అని అఫీషియల్ డాక్యుమెంట్స్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వమే, మళ్ళీ చెప్తా ఉన్నాను, చంద్రబాబు ప్రభుత్వమే నవంబర్ 11న 2025లో హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ కూడా ఒకసారి చూద్దాం. ఇది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 14/11/2025, ఆయన ప్రభుత్వమే, ఆయన అధికారులు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో క్లాస్ నెంబర్ 15 ఒకసారి చూడండి. I submit that the manual evaluation camp was conducted in 3 camps, among them 2 in the premises of APPSC and other at SRR and CVR College. Highland ledu. The entire evaluation was conducted under CCTV surveillance by the evaluators deputed from different universities, and the staff of the commission also worked as camp officers, assistant camp officers and scrutinizers. After completion of the said process, interviews were conducted and selections were finalized as per due procedure. దాని అర్థం ఏంటి? దాని అర్థం క్లియర్ కట్గా, ఒకటి డిజిటల్ ఎవాల్యుయేషన్ అనేది లేదు అనేది పక్కకి వెళ్ళిపోయింది, పక్కన పెట్టేసినారు, తర్వాత మాన్యువల్ ఎవాల్యుయేషన్ ఆధారంగానే చేసినారు అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. ప్లస్ హాయ్లాండ్ అనేది టాపిక్కే కాదు, అప్రస్తుతం మాన్యువల్ ఎవాల్యుయేషన్ వాజ్ కండక్టెడ్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ APPSC అండ్ అదర్ అట్ SRR అండ్ CVR కాలేజ్ అని క్లియర్గా రాసినారు. సో హాయ్లాండ్ అప్రస్తుతమే, డిజిటల్ ఎవాల్యుయేషన్ అప్రస్తుతమే. ప్రస్తుతం ఏమిటి అని అంటే మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగిందని, డ్యూ ప్రాసెస్ ఫాలో అయినారని, మాన్యువల్ ఎవాల్యుయేషన్లో కూడా CCTV కెమెరాలు పెట్టి మరీ చేసినారని, ఆ మాన్యువల్ ఎవాల్యుయేషన్ కూడా APPSCలోనూ SRR అండ్ CVR కాలేజెస్లోనూ జరిగినాయి అనేది ప్రస్తుతం. సో మిగతావన్నీ అప్రస్తుతం.
ఇక మూడో పాయింట్, జవాబు పత్రాల్లో ఏదో ట్యాంపరింగ్ జరిగిందని. జవాబు పత్రాల్లో ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదని. అది నేను ఇక్కడ ఈ పాయింట్కి పోక మునుపు ఇంకో పాయింట్ చెప్తాను. సీసీటీవీ ఫుటేజీలు పెట్టి ఏకంగా చేసినారు. సీసీటీవీ ఫుటేజ్ సర్వేలెన్స్తో ఈ మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగింది. నేను అడుగుతాను, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా చేయించినాడు? చంద్రబాబు నాయుడు గతంలో జరిగిన ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో 2016లో చేసినాడు, 2017లో చేసినాడు. ఆయన సీసీటీవీలు ఉన్నాయి ఎక్కడన్నా? నేను అడుగుతా ఉన్నా. అంటే ఏ స్టేజ్కు వీళ్ళు పోయి ఎంత బాగా చేసినా కూడా గౌతమ్ సవాంగ్ అనే వ్యక్తి చాలా అంటే చాలా ఎఫిషియెంట్ పర్సన్. వీళ్ళంతా ఐఏఎస్, వీళ్ళంతా ఐపీఎస్ ఆఫీసర్లు, వీళ్ళంతా ఏం ఊరికే ఎలా టప్ప మనుషులుగా అడిషనల్ డీజీలు ఈ లెవెల్ మనుషులు అందరు వీళ్ళంతా. అంటే ఒక ప్రాసెస్ను ఇంకా స్ట్రీమ్లైన్ చేయడం కోసం గతంలో చెయ్యని విధంగా వీళ్ళు ఇంకా ఫోకస్డ్గా చేసినారు. సీసీటీవీ ఫుటేజీలు పెట్టి ఇంకా రకరకాల. చంద్రబాబు నాయుడు గతంలో జరిగిన ఏపీపీఎస్సీ పరీక్షల్లో కూడా సీసీటీవీలు లేవు. ఇన్ని వాస్తవాలు. ఈ మాన్యువల్ ఎవాల్యుయేషన్ క్యాంప్స్లో ఏ క్యాంపులో ఉన్నది చెప్పండి సీసీటీవీ ఫుటేజ్, సీసీటీవీ సర్వేలెన్స్? ఎప్పుడు జరగల. ఓకే, మూడో పాయింట్, జవాబు పత్రాల్లో ఏదో ట్యాంపరింగ్ జరిగిందని. జవాబు పత్రాల్లో ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదని, అవి చెక్కు చెదరకుండా ఉన్నాయని ఫోరెన్సిక్ ఆడిట్లో అది తేలింది అని స్వయంగా సిట్ రిపోర్ట్లో చెప్పిన తర్వాత కూడా ఈ విషయ ప్రచారం చేస్తా ఉన్నాను. ఇది వాళ్ళ సిట్ రిపోర్ట్. The SIT investigation revealed no evidence of alteration or substitution of the original answer scripts, and the reported barcode mismatches appear to be attributable to human error during handling or technical errors in the scanning indexing process. As the handwriting remained consistent with the scanned copies and the CFSL ante Central Forensic Science Laboratories, Forensic Science Laboratory అది CFSL examination detected no discrepancy. ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదు అని ఏకంగా CFSL సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ధృవీకరించిందని కూడా సిట్లో రాసినారు. మరి ఎందుకు ఈ విషయ ప్రచారం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాను. కేవలం అబ్బ కొడుకుని కాపాడుకునే దానికోసం, అంతకని ఇంకా వేరేదేమి నాకు కనపడ్డాం. ఓఎంఆర్ ఎవాల్యుయేషన్ స్లిప్పుల్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేవని. ఇదే ఇంకా ఫర్దర్గా సిట్ రిపోర్ట్ చూడండి ఒకసారి. ఓఎంఆర్ ఎవాల్యుయేషన్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేవని, జవాబు పత్రాల్లో కూడా ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోలేదని, అభ్యర్థులు సాధించిన మార్కుల పైన వారి ర్యాంకుల పైన ఎలాంటి ఇంపాక్ట్ కూడా చూపలేదని స్వయంగా సిట్ చెప్పిన తర్వాత కూడా ఇక ఆర్గ్యుమెంట్ ఎక్కడుందని అడుగుతా ఉన్నాను. సిట్టే వాళ్ళ సిట్లో ఫర్దర్గా వాళ్ళు చెప్పిన మాట, no variation whatsoever was found in the marks recorded on the OMR valuation slips. The discrepancies observed in the error lists were found to be technical in nature, arising from scanning and OMR reading issues, and did not result in any alteration, addition, deletion or manipulation of the marks awarded to the candidates. Accordingly, the investigation established that the discrepancies in the error lists were attributable to technical scanning errors and had no impact on the marks secured by the candidates or the preparation of the general ranking list. సిట్ వాళ్ళ సిట్టే
ఇచ్చిన రిపోర్టు ఓఎంఆర్ వాల్యుయేషన్ స్లిప్పుల్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేవని, జవాబు పత్రాల్లో కూడా ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోలేదని, అభ్యర్థులు సాధించిన మార్కుల పైన వారి ర్యాంకుల పైన ఎలాంటి ఇంపాక్ట్ కూడా చూపలేదని స్వయంగా సిట్ చెప్పిన తర్వాత ఇందులో ఆర్గ్యుమెంట్ ఎక్కడుంది అని అడుగుతాను. 4వ పాయింట్, ఓఎంఆర్ షీట్ల సవరణలు గుర్తు తెలియని అజ్ఞాత వ్యక్తులు చేశారని, వారికి ఎలాంటి అర్హత లేదంటూ లేనిపోని రాస్తున్నారు. చంద్రబాబు నాయుడు, ఆయనకు సంబంధించిన ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5 అందరూ దొంగలే. వీళ్ళే తప్పు చేస్తారు, వీళ్ళే ఏలెత్తి వేరే వాళ్ళ మీద చూపిస్తారు. ఇది 4వ ఆరోపణ, ఓఎంఆర్ షీట్ల సవరణలు గుర్తు తెలియని అజ్ఞాత వ్యక్తులు చేశారని, వారికి ఎలాంటి అర్హత లేదంటూ లేనిపోని రాస్తా ఉన్నారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. సీసీటీవీ సర్వేలెన్స్లో జరుగుతుంది. సిఎఫ్ఎల్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదని. సిట్ రాయక తప్పని పరిస్థితుల్లో ఇవన్నీ కూడా రాస్తా ఉంది. మరి ఏ రకంగా ఎవడో గుర్తు తెలియని అజ్ఞాత వ్యక్తులు చేశారని, వారికి ఎలాంటి అర్హత లేదని లేనిపోని రాస్తా ఉన్నారు. ఓఎంఆర్ షీట్ల సవరణలు అంట ఎలా చేస్తారండి అట? కానీ ఇదే సిట్ నివేదిక రిపోర్ట్లో, ఇదే సిట్స్ నివేదిక దీనికి సంబంధించి ఏం రాసినారు? Accordingly, the SIT examined the concerned examiners and showed them the respective OMR valuation slips containing such corrections. Most of the examiners confirmed that the corrections had in fact been made by them during the course of evaluation. They stated that although the corrections were made by them, they had inadvertently omitted to affix their initials against some of the corrections. The examiners attributed this omission to oversight during the evaluation process and denied that the corrections had been made by any unauthorized persons. Thus, the investigation established that in the majority such cases, the absence of initials was attributable to the inadvertent omission of the concerned examiners rather than subsequent unauthorized alterations by the third parties. Clear cut ga rasaru. ఏ రకంగా చెప్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను నేను. మీ సిట్లోని రిపోర్ట్లోని భాగాలు ఇవన్నీ, సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, సిఎఫ్ఎల్ రిపోర్ట్స్ ఉన్నాయి, సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి, మీ సిట్టే రాసిన రిపోర్టు. ఎగ్జామినర్స్ ఎవరైతే చేసినారో వాళ్ళనే అడిగినారు వీళ్ళంతా పోయి. హ్యాండ్ రైటింగ్ టెస్ట్ చేసినారు, హ్యాండ్ రైటింగ్ చెక్ చేసినారు. సిట్ నివేదికలో ఎగ్జామినర్సే సవరణలు చేశారని, బయట వ్యక్తులు మార్చే అవకాశం కూడా లేదని క్లియర్గా చెప్పినారు. ఇక నిజంగా అసలు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, మళ్ళీ ఈ పాయింట్ నేను రీట్రేట్ చేస్తున్నాను. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చే నాటికే ప్రిలిమ్స్ అయిపోయినాయి స్వామి. మేము ప్రిలిమ్స్ పాస్ అయిపోయిన వాళ్ళకు మాత్రమే మెయిన్స్ కండక్ట్ చేసినారు వీళ్ళు. వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళల్లోనే. అసలు ఎవరికైనా ఏ ఇంట్రెస్ట్ అయినా ఎందుకు ఉంటాయి? అందులో దానికి సంబంధించి బోర్డులో వాళ్ళే ఉండరు సగం మంది. ఎవడైనా ఎందుకు చేస్తారు? ఆయన చేసేవాళ్ళు ఇక్కడ చేసేవాళ్ళు అంతా వీళ్ళంతా ఏమన్నా చిన్నోళ్ళ, ఏమన్నా పెద్ద పెద్ద ఆఫీసర్లు ఈ పక్క కూడా. ఐదోది, ఒకసారి దిద్దిన తర్వాత కరెక్షన్స్ చేశారని చెప్తున్నాను.
ఒకసారి దిద్దిన తర్వాత కరెక్షన్స్ చేశారట.